మంచి బేకర్ కావాలంటే మంచి విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఈ రోజు ఈ టాపిక్ లో అసలు బేకరీలో ఎన్ని రకాల డోలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకో. బేకరీలలో మనం చూస్తున్న బ్రెడ్స్ గానీ, డోనట్స్ గానీ, పిజ్జా గానీ, క్రోసెంట్స్ గానీ ఇవన్నీ ఒకే రకమైన డో తోని అస్సలే తయారు కావు. బేకరీలలో ఒక్కొక్క డోకు ఒక్కొక్క పేరు అనేది ఉంది. అదేందో ఇప్పుడు తెలుసు. బేకరీలో ఎన్నో రకాల డోలు ఉన్నప్పటికీ ఈ రోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ గా ఉన్న 5 డోల గురించి తెలుసు. అందులో మొదటిది లీన్ డో. ఈ లీన్ డో అనేది ఎక్కువగా బ్రెడ్స్ కు, బగెట్స్ కు, పిజ్జా కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఇక రెండవది రిచ్ డో. ఈ రిచ్ డో అనేది సాఫ్ట్ బ్రెడ్స్, డోనట్స్, స్వీట్ బన్స్ మరియు బ్రూష్ వంటి సాఫ్ట్ ప్రొడక్ట్ కోసం ఈ రిచ్ డో అయితే యూజ్ చేస్తారు. ఇక మూడవది లామినేటెడ్ డో. ఈ లామినేట్ డో ను ఎక్కువగా క్రోసెంట్స్, డానిష్ మరియు పఫ్ పేస్ట్రీల కోసం చాలా యూజ్ చేస్తారు. ఇక నాలుగవది సోర్ డో. ఈ సోర్ డో ను ఎక్కువగా ఫార్మెంటేషన్ అయిన బ్రెడ్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఇక ఐదవది షార్ట్ డో. ఈ షార్ట్ డో ను ఎక్కువగా కుకీస్, టార్ట్స్ మరియు చాలా రకాల పై బేస్ కోసం ఈ షార్ట్ డో అయితే ఉపయోగిస్తారు. ఈ 5 రకాల డోలను ఇంటర్నేషనల్ గా ఉన్న ప్రొఫెషనల్ బేకర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే నెక్స్ట్ వీడియోలో లీన్ డో అంటే ఏంటిది, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాన్ని ఏ ప్రొడక్ట్ కోసం యూజ్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి బేకరీ నాలెడ్జ్ వీడియోల కోసం ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.